హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జర్నీ రాజమండ్రి నుండి కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మలోవ గుడి వరకు. ఈ గుడి అన్నవరానికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, తునికి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మరి దర్శనానికి మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం రండి. మన జర్నీలో ఫస్ట్ కనిపించిన ప్లేస్ దివాన్ చెరువు మహాపుష్కరవనం. దీని గురించి కూడా త్వరలోనే మీకు వీడియో వస్తుంది. తర్వాత మనకు కనిపించిన ప్లేస్ రాజానగరం గైట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ గురించి క్లియర్గా వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ క్లిక్ చేసి చూసేయండి. తర్వాత మనకి కనిపించిన ప్లేస్ అన్నవరం శ్రీ రమా సహిత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. ఈ దారిలో వెళ్ళేవారు ఎవరైనా సరే ఆగి మరీ దండం పెట్టుకుంటారు. కొత్తగా పెళ్ళైన దంపతులు స్వామివారి వ్రతం చేయించుకున్న తర్వాతనే వారి జీవితాన్ని మొదలు పెడతారు. మీకు కూడా సత్యదేవుని దగ్గరగా చూపిస్తాను, దర్శనం చేసుకుని తరించండి, స్వామివారి దివ్య ఆశీస్సులు పొందండి. మనందరి కోసం కష్టపడి వీడియో తీస్తున్నాను, ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నవరంలో సత్యనారాయణ స్వామి మహిమ ఎంత గొప్పదో స్వామివారి ప్రసాదం కూడా అంత గొప్పది. స్వామివారి మహిమ తెలిసిన వారు ఎవరైనా సరే ఇక్కడ వరకు వచ్చి ప్రసాదం తినకుండా వెళ్ళగలరా చెప్పండి? మేము కూడా ప్రసాదం తీసుకున్నాము, మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేశాము. అన్నవరం దాటిన దగ్గర నుండి చాలా దూరం వరకు కూడా ఎక్కడ చూసినా మామిడి పళ్ళే కనిపిస్తున్నాయి. బంగినపల్లి, చెరుకు రసాలు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయండి. సీజన్లో మాత్రమే ఈ ఫ్రూట్స్ వస్తాయి కాబట్టి మ్యాంగో లవర్స్ ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. తలుపులమ్మలోవ ఊర్లోకి వెళ్ళే స్టార్టింగ్ ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాము మనము. ఈ అమ్మవారి టెంపుల్కి సండే రోజు ఎక్కువ రష్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం 10 నుండి 15 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తుంటారు. ఇప్పుడు మనం కరెక్ట్గా తలుపులమ్మ టెంపుల్కి వెళ్ళే స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి కొండపైకి వెళ్ళడానికి 5 to 10 మినిట్స్ మాత్రమే జర్నీ. టికెట్ తీసుకుని కొండపైకి వెళ్ళాలి. భక్తులు తమ మొక్కులు తీర్చుకున్న తర్వాత వంట కూడా ఇక్కడే చేసుకుని సాయంత్రం వరకు ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ కనిపించే ప్రదేశాలలోనే వంటలు చేసుకుంటారు. వంట చేసే మనుషులు కూడా ఇక్కడే ఉంటారు. వారికంటూ సెపరేట్గా ఛార్జ్ ఉంటుంది. పురాణాల ప్రకారం సాయంత్రం 6 దాటిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షంగా కొండపైన తిరుగుతారని భక్తుల విశ్వాసం. అందుకే సాయంత్రం 6 దాటిన తర్వాత కొండపైన ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు. ఇక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్టే చేయడానికి టెంపుల్ వారి రూమ్స్ అండ్ ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవ. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలో ఒక దానిని ధారకొండ అని, మరొక కొండను తీగకొండ అని స్థానికులు పిలుస్తుంటారు. ఈ 2 కొండల మధ్య అమ్మవారు దర్శనమిస్తారు. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతుంది. తీగకొండ, ధారకొండల మధ్యలో ఉన్న గుహలో 200 అడుగుల ఎత్తున అమ్మవారు వెలిశారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ గుడికి వస్తుంటారు. నేను మా హస్బెండ్ ఇద్దరికీ కూడా ఈ గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మేము కూడా అమ్మవారి దర్శనానికి టికెట్ తీసుకుని ముందుగా వినాయకుల వారి దర్శనం చేసుకున్నాము. ఈ చుట్టుపక్కల వారందరూ కూడా కొత్త వాహనం కొనుక్కుంటే ఫస్ట్ ఇక్కడికే తీసుకువచ్చి వాహన పూజ చేయించుకుంటారు. ఈ అమ్మవారు మహిమగల తల్లి, తలంపులను తీర్చే తల్లి కాబట్టి ఈ అమ్మవారిని తలుపులమ్మ కంటే ముందుగా తలంపులమ్మ అని భక్తులు పిలుచుకునేవారు. కాలక్రమేణా తలంపులమ్మ కొంచెం కొంచెంగా
తలుపులమ్మగా పేరు మారింది. ఇక్కడ స్టెప్స్ అన్నీ కలిపి 75 స్టెప్స్ ఉంటాయండి. ప్రజెంట్ అయితే గుడి పర్యావరణం మరింత పెంచే పనులు జరుగుతున్నాయి. 7 అంతస్తుల రాజగోపురం కలిగిన మహిమగల క్షేత్రము. ఈ పైన కనిపించేదే అమ్మవారి ప్రధాన ఆలయం. ఈ ప్రధాన ఆలయాన్ని గ్రానైట్ స్టోన్తో నిర్మించారు. కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహామునికి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. అప్పుడు ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపై నుండి పాతాళగంగ పొంగింది. సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్య మహాముని అమ్మవారిని ఈ ప్రాంతంలోనే ఉండమని కోరగా ముని అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడ కొండ గుహలో కొలువు తీరారు. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. ఇక్కడ కనిపించే అమ్మవారే తలుపులమ్మ తల్లి. ఇక్కడ మనం చూసే విగ్రహం పంచలోహ విగ్రహం. అంటే బంగారం, రాగి, వెండి, ఇత్తడి, తగరంతో తయారు చేస్తారు. మధ్యలో అమ్మవారి మూల విరాట్, కుడి పక్కన పోతురాజు విగ్రహం, అలాగే ఎడమ పక్కన అమ్మవారి ప్రతిరూపం దర్శనమిస్తాయి. అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఈ ప్రాంతం పచ్చని కొండల నడుమ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉండే వాతావరణం వచ్చిన భక్తుల మనసులోని ఆందోళన తొలగించి మనసుకు హాయినిచ్చే విధంగా ఉంటుంది. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసి 300 సంవత్సరాలు అవుతుంది. ఈ అమ్మవారి విగ్రహం ఎత్తు 50 అడుగులు ఉంటుంది. ఇక్కడ కోళ్ళు, మేకలతో మొక్కుబడులు జరుగుతూ ఉంటాయి. మనం మొక్కు తీర్చుకున్న తర్వాత వంటలు చేసేవారికి కిరాణా సామాన్లు, డబ్బులు ఇస్తే మనకు నచ్చిన వంట చక్కగా వండి పెడతారు. అమ్మవారికి మొక్కు తీర్చుకుని నైవేద్యంగా సమర్పించి తర్వాత భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. వచ్చిన భక్తులు వారికి అవసరమైనవి కొనుక్కునేందుకు ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయండి. భక్తులు వారికి అవసరమైనవి వీరి దగ్గర నుండి కొనుక్కుంటూ ఉంటారు. చూశారు కదా, అత్యంత ప్రాచీనమైన, చాలా ప్రసిద్ధి చెందిన తలుపులమ్మలోవ క్షేత్ర విశేషాలు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.